DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు 2016లో 2015లో ల్యాండ్ పుల్లింగ్కి రైతులు అడగడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం, దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం, మాస్టర్ ప్లాను, తర్వాత నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్నీ డిజైన్ చేయించడం జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళీ ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 20 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్స్ సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, వాటిని కూడా పరిశీలి చేయమని. ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ రోడ్లలో పోవటం వల్ల తక్కువ ఇళ్ళు డ్యామేజ్ అవుతాయి. అంటే వీలైనంత వరకు తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా ఆ లీ కన్సల్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం మనకు E13 తీసుకుంటే ఒక 23 హౌసెస్, అందులో కూడా గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేసుకొని కట్టుకునే వాళ్ళు ఉన్నారు, చిన్నవి. అదేవిధంగా E11లో కూడా ఒక 85 హౌస్ ఉన్నాయి. అవి కూడా చిన్న హౌస్. అందులో ఎక్కువ భాగం గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నవి. అదేవిధంగా E15లో ఒక 65 ఉన్నాయి. ఈ 65 కూడా కచ్చా ఉన్నాయి, తర్వాత చిన్న రేకులు వేసుకునేవి ఉన్నాయి. అటు కాబట్టి తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమంటే వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ డిజైన్ చేశారు. 10 రోజుల్లో పూర్తవుతుంది. ఈ E11 వచ్చి 4.63 కిలోమీటర్లు. E11 రోడ్డు అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న E11 రోడ్డు
4.63 కిలోమీటర్లు అయితే అది ఎయిమ్స్ సర్వీస్ రోడ్ దగ్గర కలుస్తుంది. పోయి ఎయిమ్స్ సర్వీస్ రోడ్ అంటే ఆర్ఎండ్బి రోడ్లో కలుస్తుంది. ఎయిమ్స్ యొక్క ఆర్ఎండ్బి రోడ్లో అంటే వాళ్ళ ఇంటర్నల్ రోడ్ కాదు. మళ్ళీ అదొక అలిగేషన్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్ రోడ్ కాదు, అది ఫారెస్ట్ ల్యాండ్ మీద పోయి ఈ యొక్క ఎయిమ్స్ పక్కన సర్వీస్ రోడ్ కలుస్తుంది. అదేవిధంగా E13 తీసుకుంటే అది డీజీపీ ఆఫీస్ పక్కన కలుస్తుంది. డీజీపీ ఆఫీస్ పక్కన ఈ విధంగా యాక్చువల్గా ఇవన్నీ 6 లైన్ రోడ్స్ ఒక్కొక్కటి ఒక 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటట్టుగా ఆ రోడ్లు ఉంటాయి. ఎందుకంటే ఈ రోడ్డు కొద్దిగా బెండ్స్ ఉంటాయి, హిల్ మీద వేసాయి కాబట్టి, స్ట్రైట్ కాదు కాబట్టి వాళ్ళు చేసిన డిజైన్లో 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు వేగంతో పోయేటట్టుగా జనరల్గా ఒక రోడ్డు డిజైన్ చేసినప్పుడు ఆ స్పీడ్ కూడా ఇస్తారు, ఎంత స్పీడ్ పోవచ్చు అనేది. ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చేశారు. ఇది ఒకటే నేను అందరినీ చెప్పేది, ఇక్కడ కొన్ని ఇళ్ళు చాలా తక్కువ ఇళ్ళు పోయేటట్టుగా ఎవరు ఇబ్బంది పడకుండా డిజైన్ చేసాం. వాళ్ళందరూ కూడా సహకరించండి, అధికారులు వచ్చి మీతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మేము కూడా మాట్లాడతాము. నేను ఆల్రెడీ ప్రజాప్రతినిధులకు చెప్పాను, మీరు కూడా మాట్లాడండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీకి 3 రోడ్లు వస్తాయి. తర్వాత మిగతా రోడ్లు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్ ఆర్ఓబి ఎక్కడ సార్ దీనికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అన్నారు కదా, అది తర్వాత E15 సంబంధించి పాత బస్ స్టాండ్ నుంచి ఉంటుంది సార్ ఆర్ఓబి ఎప్పటి నుంచి ప్రాబ్లమేటిక్? E15 వచ్చి యాక్చువల్గా ఇప్పుడు అది మన మంగళగిరి రోడ్డుకి కలుస్తుంది, మంగళగిరి రోడ్డు కలుస్తుంది. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేది సెకండ్ ఫేజ్ అనుకున్నాం. అంటే మంగళగిరి రోడ్లో కలిస్తే అది నేషనల్ వెళ్ళిపోతుంది. దాన్ని స్ట్రైట్ చేయాలనేది తర్వాత చూస్తే, ఎందుకంటే ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, ఎక్కువ హౌసెస్ డ్యామేజ్ కావడం చూడటం కోసంగా సెకండ్ ఫేజ్ అనుకున్నాం. సార్ ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ ఉంది కదా, 12 రోడ్లకు సంబంధించి 12 అట్లా 6 మాత్రమే మనకి అండర్ పాస్ లేదు. యాక్చువల్గా ఆర్ఎండ్బి రోడ్ కూడా వచ్చిన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ విజిట్ ఉంది. అంటే అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ 1 కిలోమీటర్ పెట్టాం. నార్త్ టు సౌత్ కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ అన్ని 1 కిలోమీటరు. ఈ నేషనల్ బైపాస్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు 6 దగ్గర 8 దగ్గర అండర్ పాస్ పెట్టారు, మిగతా దగ్గర పెట్టలేదు. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి రివ్యూ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిన్నారు, మళ్ళీ విజిట్ చేయబోతున్నాం. ఇప్పుడు యాక్చువల్ విజిట్ ఉంది, అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని ప్రతి దగ్గర అండర్ పాస్ వచ్చే దగ్గర చేయడం జరుగుతుంది. 12 అండర్ పాస్లు వస్తాయి. ఓకే.